బీజేపీ టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చలకి ఒక ముగింపు పలిగేటువంటి సమయం వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ నాయకుడు అమిత్ షా గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. నిన్న ఆయన ఫోన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన అమిత్ షా గారితో అలాగే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారితో సమావేశం కాబోతున్నారు. పొత్తులకు సంబంధించి ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది ఈ సమావేశంలో. సో చాలా కాలంగా ఈ చర్చ జరుగుతోంది. టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనేది చర్చ ఒకటైతే, అసలు టీడీపీ బీజేపీతో పొత్తుకు వెళ్ళడం మంచిదా కాదా అనేటువంటి చర్చ ఇంకొకటి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ తోటి క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటంటే, బీజేపీ టీడీపీ మధ్య పొత్తు దాదాపుగా ఖరారైనట్టే. బహుశా సీట్లకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి చర్చలు ఇవాళ జరుగుతాయి. సో మోరార్లెస్ 2014 నాటి ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు పునరావృతమవుతుందండి. అంటే బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి 2018 ఎన్నికల్లో. ఒకటే తేడా ఏమిటంటే 2014లో జనసేన క్యాండిడేట్స్ని పెట్టలేదు, ఈసారి వాళ్ళ అభ్యర్థులను కూడా దించుతున్నారు. అయితే ఈ పొత్తు మంచిదా కాదా ఎస్పెషల్లీ టీడీపీకి అనేటువంటి చర్చ ఇంకా సాగుతోందండి. చాలామంది టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ అభిమానులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, వాళ్ళలో ఎక్కువ మంది బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడం మంచిది కాదు అనేటువంటి ఒక నిశ్చితాభిప్రాయంతో ఉన్నారండి. చాలామంది నిజానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బహుశా బీజేపీలో కూడా, అంటే ఎస్పెషల్లీ రాష్ట్ర బీజేపీలో ఒక వర్గం కూడా వ్యతిరేకిస్తుంది. కానీ వాళ్ళకంత సే లేదు. అక్కడ ఢిల్లీలో బీజేపీ నాయకత్వం ఏం చెప్తే ఆ ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక్కడ టీడీపీలో కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారు ఏమి నిర్ణయిస్తే అదే జరుగుతుంది అనుకోండి ఆ పార్టీలో. కాకపోతే ఆ పార్టీలో అభిమానులు చాలా గట్టిగా ఆ పార్టీని ఫాలో అయ్యేవాళ్ళు టీడీపీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే 2018 ఎన్నికల్లో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ మీద రాష్ట్రంలో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అనవసరంగా అది టీడీపీ మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వర్గాలు ఇంక్లూడింగ్ మైనారిటీలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి కొన్ని కంప్లైంట్స్ కూడా బీజేపీ మీద ఆ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఆ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా టీడీపీకి అని, అదేవిధంగా మరి బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడున్న ఈ సమయంలో. ఇదొక హిస్టారికల్ నెసెసిటీ, ఒక చారిత్రక అవసరం బీజేపీతో పొత్తు. ఎందుకు అవసరము అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వము చెలరేగిపోతున్నాయి. ఆ ప్రభుత్వం కనుక ఇంకొకసారి అధికారంలోకి వస్తే, ఆ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే అధికారంలో అటు రాష్ట్రము సర్వనాశనం అవుతుంది, ఇటు ప్రజాస్వామ్యబద్ధ పాలన అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు అనేవి ఉండవు. వాటి అస్తిత్వానికి కూడా ముప్పు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన వ్యతిరేకుల్ని, ప్రతిపక్ష పార్టీలని తుడిచిపెడతాడు అనేటువంటి భావం కూడా ఉందండి. అది కూడా వాస్తవం. ఆ నేపథ్యంలో కాంప్రమైజ్ కావాల్సిందే. నిజానికి జనసేనతో పొత్తు కూడా కొంతమందికి ఇష్టం ఉండదు టీడీపీలో. జనసేనలో ఎట్లాగో చాలామంది అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పొత్తు ఉండొద్దు, పొత్తు ఉన్నా కూడా మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. ఆ విషయం కూడా తెలుసు మనకి. బీజేపీలో అట్లా మాట్లాడాలనుకోండి, బీజేపీ ఆ రకంగా ఒక డిసిప్లిన్ పార్టీ కాబట్టి బీజేపీ నాయకత్వం ఏం చెప్తే అదే మిగతా వాళ్ళంతా ఫాలో అవుతారు. అయితే బీజేపీతో పొత్తు వల్ల కొన్ని అనర్థాలు ఉన్నాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అవుతున్నాడు అనేటువంటి విమర్శ అయితే చాలా గట్టిగా ఉందండి. అది దానివల్ల నష్టం జరుగుతుందని వాళ్ళంటే, టీడీపీలో ఇంకొక వర్గం యొక్క వాదన ఏంటంటే, అదే కనుక నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అంటకాగుతున్నాడు, ఆయనకు మాత్రం ఉండదా నెగిటివ్ అనేది ఒకటి. రెండవది, బీజేపీతో తగాదా పెట్టుకున్నారు 2018లో టీడీపీ అను చంద్రబాబు నాయుడు. తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ప్రదర్శించారు. అయినా కూడా ఏం ప్రయోజనం జరిగింది? ప్రత్యేక హోదా గురించి జరిగిన పోరాటం కానివ్వండి, అప్పటి బీజేపీ ప్రభుత్వ నాయకత్వం మీద మరి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పోరాటం కానివ్వండి, వాటి వల్ల నష్టమే కానీ లాభం జరగల. కాబట్టి ఏదో బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మైనారిటీలు ఓట్లేరనో, మరికొన్ని వర్గాలు ఓట్లేరనో అనుకోవడం ఎంతవరకు కరెక్టు అనేది మరొక వాదన. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ఆలోచన ఏంటంటే, బీజేపీ వాళ్ళు కోరుకుంటే కావాలి అని అంటే పొత్తుకు వెళ్ళక తప్పదు అని. చాలా వరకు వీళ్ళ ప్రయత్నం ఏం చేశారు అంటే,
గతంలో లోకేష్ గారు ఢిల్లీలో కలిసినప్పుడు కూడా అమిత్ షాని గెలిచిన తర్వాత మేము మీకు మద్దతు ఇస్తాము, మీ ప్రభుత్వ విధానాలకు మద్దతు ఇస్తాము, అవసరమైతే పార్లమెంట్లో కూడా మద్దతు ఇస్తాము, అంతేకాని పొత్తు చేసుకోవడం వల్ల ఇరు పార్టీలకు కూడా మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కన్వే చేయడానికి ప్రయత్నించారండి. అందువల్లనే ఇంతకాలం పాటు ఈ పొత్తు వ్యవహారం ఆగిపోయింది, ఒక రకమైన స్తంభన ఏర్పడింది, ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే చివరికి ఇప్పుడు బీజేపీ వారు పొత్తు ఉంటేనే మంచిది అనేటువంటి భావంతో ఉన్నారు తెలుగుదేశంతో. వాళ్ళు కనుక ఆ భావంతో ఉంటే తెలుగుదేశం కూడా అందుకు అనువుగానే వ్యవహరిస్తుంది అనేది స్పష్టం. బీజేపీ వాళ్ళు కావాలి పొత్తు అని అనుకుంటే కాదు మేము పొత్తులోకి రాము అని చెప్పేటువంటి పరిస్థితిలో ఇవాళ టీడీపీ లేదు అనే మాట కూడా వాస్తవం. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తప్పించాలి అధికారం నుంచి అనేటువంటి ఏకైక లక్ష్యం ఉంది కాబట్టి అటు టీడీపీకి ఇటు జనసేనకు కూడా బీజేపీతో పొత్తు ఆ నేపథ్యంలో తప్పనిసరి అవుతుంది. సో ఆ రకంగా ఇవాళ ఖచ్చితంగా ఈ పొత్తు ఖరారుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. బీజేపీ వాళ్ళు ఎక్కువ సీట్లు కూడా అడగరండి, మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఒక 10 అసెంబ్లీ సీట్లు అడుగుతారు. అయితే వాళ్ళకి లోక్సభ సీట్లు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి 4 సీట్ల నుంచి 5 సీట్ల వరకు అడగొచ్చు వాళ్ళు. అంత మేరకు జనసేన తగ్గించుకోవాల్సి వస్తుంది కొంత. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో దానికి అందరూ సిద్ధపడే ఉన్నారు, ఈ పార్టీకి మానసికంగా సిద్ధపడ్డారు వీటన్నిటికీ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇది ఉపయోగపడుతుందా అనేటువంటి ఒక వాదన కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ దానివల్ల మనకేమైనా ఇబ్బందులు ఏర్పడతాయా అనేటువంటి భయమూ ఉన్నది. అదే సమయంలో బీజేపీతో కనుక టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే మైనారిటీల ఓట్లన్నీ, ఎస్పెషల్లీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్లన్నీ మళ్ళీ నాకే గంపకొత్తగా వస్తాయి అనేటువంటి దింపుడు కళ్ళం ఆశ కూడా ఉన్నది. సో ఆ విషయంలో వాళ్ళు అందుకనే ఒకసారి అటు ఒకసారి ఇటు మాట్లాడుతూ ఉంటారు. బయటికి పొత్తు పెట్టుకుంటే మంచిదే అని అంటుంటారు, కానీ లోపల మళ్ళీ ఒక భయం ఏంటంటే పొత్తు పెట్టుకుంటే బీజేపీ ప్రభుత్వం అండగనుకుంటే అప్పుడు ఇష్టారాజ్యంగా మనం చేసుకోవడానికి వీలున్నది ఎలక్షన్లో అనేటువంటి భయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. ఆ పార్టీ క్యాడర్కి, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా ఉన్నది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే 50-50 లాగా ఉంది పరిస్థితి. 50% ఆయన కొంత ఉపయోగం, మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లేదు, మేము మతత్వ పార్టీలతోటి అంటకాగడం లేదు, టీడీపీ అంటకాగుతోంది అనే పాయింట్ ఒకటి. తర్వాత పొత్తులు లేకుండా టీడీపీ గెలవలేదు, అదే వేరేస్ మేము మాత్రం పొత్తు లేకుండా ఒంటరిగా వెళుతున్నాం అని ప్రచారం చేసుకోవడానికి వీలుంటుంది. సేమ్ టైం రేపు ఎన్నికల్లో వాళ్ళు ఈ ఎన్నికల ప్రక్రియని ఏమాత్రం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినా, ఈ ప్రచారంలో కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ట్రై చేసినా అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కనుక కళ్ళెర చేస్తే ఇక్కడ కష్టమవుతుంది. సో ఆ రకంగా ఒక రకమైనటువంటి మీమాంస జగన్మోహన్ రెడ్డికి. కానీ అతనేమీ ఆపలేడు అనుకోండి. ఇవాళ సాక్షిలో వచ్చిన వార్త ఏంటి, ఈ అంశం మీద శరణు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నాడు అని. సరే, అందులో పొత్తు కోసం వీళ్ళు వెంపర్లాడుతున్నారు అనే మాటలో కొంత వాస్తవం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలో కొంత అయితే వాస్తవం ఉంది. వేరే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సమస్య ఏంటంటే ఆయన పొత్తు పెట్టుకోలేడు, ఆయన ఓపెన్గా పొత్తు పెట్టుకోలేడు, అంతర్గతంగా పొత్తు పెట్టుకోగలడు. ఇప్పటిదాకా పెట్టుకున్నాడు 5 ఏళ్లలో. అంతర్గతంగా ఎంతైనా హెల్ప్ చేస్తాను కానీ బయటికి పెట్టుకోను, బయటికి పెట్టుకుంటే నాకు నష్టంగా ఉంటే పెట్టుకోను. ఆ విషయంలో క్లారిటీ ఉందండి జగన్మోహన్ రెడ్డికి. సో ఏదేమైనప్పటికీ చివరికి బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య పొత్తుతోనే ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఉన్న పాయింటల్లా దీనివల్ల ఈ మొత్తం ఈ పొత్తు అలయన్స్కి లాభమా నష్టమా? సరే, జనసేన ఎట్లాగూ కూడా బీజేపీ పొత్తు ఉండాలని కోరుకుంటుంది అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది. పొత్తు లేకపోతే చాలా కష్టం అవుతుంది, రేపు గందరగోళం అవుతుంది. కాబట్టి పొత్తు ఉండాలి, 3 పార్టీల పొత్తు. బట్ వేరేజ్ టీడీపీకి ఇది మంచిదా కాదా అనే విషయంలో మాత్రం ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ పార్టీలో చాలామంది చాలా కోపంతో ఉన్నారు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం పట్ల. కానీ చివరికి చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయించుకుంటే అది జరిగి తీరుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఆ పార్టీలో కూడా, ఆ పార్టీలో కొంతమంది నాయకులు బీజేపీతో పొత్తుకు అనుకూలంగా, కొంతమంది నాయకులు వ్యతిరేకంగా ఉన్నారండి. అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరంటే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అని అనుకునే వాళ్ళంతా కూడా ఈ పొత్తుకు అనుకూలంగా ఉన్నారు, లేకపోతే కష్టం అవుతుంది ఈసారి అని. కానీ చాలామంది ఒక యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇట్లా చేస్తే మంచిది కాదు, పార్టీకి లాంగ్ టర్మ్లో నష్టం, దీర్ఘకాలికంగా తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళదండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఇవాళ సాయంత్రానికల్లా బహుశా తెలిసిపోతుందండి, ఇవాళ మాట్లాడేదాన్ని బట్టి.
ఈవెన్ బీజేపీలో పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు చాలామంది సీనియర్ నాయకులు అనుకునేవాళ్ళు వాళ్ళంతా కూడా పొత్తుకు అనుకూలంగా ఉన్నారు. కొద్ది రోజుల కిందటే విజయవాడ సమావేశం జరిగిన తర్వాత బీజేపీ నాయకత్వ సమావేశం వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా బీజేపీ నాయకత్వానికి వాళ్ళ అభిప్రాయాలను ఇచ్చారు. ఏమని, టీడీపీతో పొత్తు ఉండాలా అంటే ఏ రకంగా వెళ్ళాలి బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఏపీలో అనేది. దాని మీద నాకు తెలిసి దాదాపు అందరు నాయకులు కూడా మనం టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళడమే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేశారండి. ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే అక్కడ విజయవాడ జరిగిన మీటింగ్లోనే ఆ మాట అన్నారు, మనం పొత్తు లేకుండా వెళ్ళడం మంచిది కాదు, పొత్తు పెట్టుకుని వెళ్ళడం మంచిదని. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల వైఖరి ఏమీ లేదు, అందరికీ తెలుసు అది. కానీ అవసరార్థం ఇప్పుడు చేయాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆయన. సో వీళ్ళ అభిప్రాయాలు కూడా బహుశా ఇప్పుడు కేంద్ర బీజేపీ నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో, మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళడమే మంచిది అని చెప్పి ఈ బీజేపీ నాయకులు ఎవరండి, పురంధేశ్వర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అలాగే సత్యకుమార్ గారు, మిగతా నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు జరిగిన మీటింగ్లో వాళ్ళందరూ కూడా అదే ఎక్కువ మెజారిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది అదే. దానిని బీజేపీ నాయకత్వం ఇప్పుడు పరిగణనలోకి తీసుకున్నది అనే విషయం అర్థమవుతుంది మనకి. ఈ పిలుపు వచ్చింది అంటే అమిత్ షా గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి. సో ఇప్పుడు ఒకసారి పొత్తు కుదిరింది అనేటువంటి ప్రకటన వచ్చిన తర్వాత ఏ రకమైన పరిణామాలు ఉంటాయి రాష్ట్రంలో అనేది మనం చూడాలండి. ఇక నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి. బీజేపీ టీడీపీ మధ్య సంబంధాల గురించి వెంకయ్య నాయుడు గారు ఇన్నాళ్ల తర్వాత ఒక కామెంట్ చేశారండి. 2018లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేంద్రంలో బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ ప్రత్యేక హోదా అంశం మీద విభేదించి బయటకు వచ్చిన మాట తెలుసు అందరికీ. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చాలా పెద్ద పెద్ద విమర్శలు చేశారు. ఢిల్లీలో వెళ్ళారు, అక్కడ ధర్నా చేశారు. ఏపీలో చాలా చోట్ల ఆ ధర్నాలు చేశారు. మన నరేంద్ర మోదీని గారిని కూడా చాలా వ్యక్తిగతంగా కూడా క్రిటిసైజ్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. దానివల్లనే తెలుగుదేశం పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల మోదీ గారు తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఇష్టారాజ్యంగా చేయడానికి ఆయన ఎలవ్ చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయండి. ఏమిటంటే, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్తానని చెప్పి 2018లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు తానేం చెప్పాడో చంద్రబాబు నాయుడు గారికి వెంకయ్య నాయుడు గారు చెప్పారు ఇంటర్వ్యూలో. అప్పుడు ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు మంచి హై ప్రొఫైల్ మంత్రిగా ఉన్నారు ఆ రోజున. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆ రోజున రాష్ట్రానికి కూడా చాలా చేశారు మంత్రిగా ఉండి. ఎస్పెషల్లీ ఈ రహదారుల వ్యవహారంలో చాలా డబ్బు కేటాయించారు, చాలా కొత్త స్కీములు ఇచ్చారు, కొత్త రోడ్లకి అనుమతులు ఇచ్చారు కేంద్రం నుంచి. ఆయన ఏం చెప్పారంటే, నేను ఆ రోజు చెప్పాను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్తానని చెప్పి చంద్రబాబు నాతో అంటే వద్దు అని చెప్పాను. ఫస్ట్ ఇది మంచిది కాదు మీకు లాంగ్ టర్మ్లో అని చెప్పాను. కాదు వెళ్ళాల్సిందే, మాకు ప్రత్యేక హోదా మీద చాలా ఒత్తిడి ఉంది, మేము బయటకు రాక తప్పదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే, అప్పుడు వెంకయ్య నాయుడు గారు చెప్పారట, ఒకవేళ నేను తప్పనిసరిగా వెళ్తాం మేము బయటికి అని అంటే ఈ రెండు విషయాలు లేదు తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సిందే అని కనుక మీరంటే ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి, మోడీ గారిని వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. రెండు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని కలవద్దు. ఈ రెండు విషయాలు చెప్పాట. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు పనులు చేశారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత చాలా తీవ్ర విమర్శలు చేశారు మోదీ మీద, ఆయన నాయకత్వం మీద, వ్యక్తిగతంగా కూడా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు కలపొద్దు, ఆ పార్టీ అధ్యక్షుడిని కలవద్దు, రాహుల్ గాంధీ గారిని కలవద్దు అని చెప్పినా కూడా ఆయన రాహుల్ గాంధీతో కలిసి ఎస్పెషల్లీ తెలంగాణలో పర్యటనలు చేశారు, ఎలక్షన్ ప్రచారం చేశారు. సో ఈ రెండూ చేయడంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అక్కడ ఢిల్లీలో బీజేపీ నాయకత్వంలో, ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారికి అని. ఆ మాట ఆయన అనలేదు, కానీ దాని అర్థం అదండి. సో ఇన్నాళ్ళకి బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ రోజు ఏం జరిగిందన్నమాట చెప్పారు. ఇది దాదాపుగా అందరూ అనుకునేదే, కానీ హార్సెస్ మౌత్ అంటారు కదా, స్వయంగా వెంకయ్యనాయుడు గారే ఈ మాట చెప్పారు కాబట్టి అందరూ అనుకునేటువంటి ఈ మాట. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బయటికి రావడము, వచ్చిన తర్వాత చేసిన విమర్శలు, వాటి వల్ల తెలుగుదేశం పార్టీ పట్ల
అలాగే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఇంత ఈ స్థాయిలో నరేంద్ర మోదీ గారు వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకున్నారు. అది చివరికి ఆయన జైలుకు వెళ్ళే వరకు వచ్చింది అనేది అర్థమవుతోంది.